మొత్తానికి బీసీలు నిన్న మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసి అసలు మీరు చేసిన కులగన్న ప్రతుల్ని తగలబెడతాండ్రు, నిప్పు పెడతాండ్రు. సిగ్గు ఉండాలి కొద్దిగా. ఎస్ మీకు సాధ్యం కావట్లేదంటే మొత్తం బీసీ జాతికి క్షమాపణ చెప్పండి. నేను తప్పు చేసినాం, బీసీ డిక్లరేషన్ అని ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం అని 2 చెంపలు వేసుకోండి, తప్పులేదు. అప్పుడు మీకు సింపతి ఉంటుంది. ఎస్ రేవంత్ రెడ్డి మాట తప్పినా కానీ దానికి క్షమాపణ కోరుకుండు, ఆడ పాజిబిలిటీ లేదు అని చెప్పి. ఇక దీన్ని నువ్వు ఏడ తీర్మానం చేసి నేను ఢిల్లీ పంపుతా, ఆయన ఎత్తా లేకపోతే లేదు. ఇక దీనికోసం నువ్వు డిక్లరేషన్ ఎందుకు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పెద్ద పెద్ద ప్రసంగాలు ఎందుకు? మేమేదో ప్రపంచంలో పొడిచినాం అన్నట్టు. ఏంది నువ్వు పొడిచింది? ఆ లెక్కలే సరిగలేవు. మళ్ళీ ఆ లెక్కలే తప్పులు తడక మళ్ళీ ఇది ఒకటి కొత్తది పంచాయతీ పెడితే. ఇది మొత్తానికి అయితే బీసీలే కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తారని బీసీ సంఘాలంటే. దీని గురించి మనం ఆయన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేను లైన్లోకి తీసుకొని అడుగుదాం అసలు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ అన్న, ఈహా టీవీ నుంచి. మీరు లైవ్లో ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు ఏంది బీసీ కులగణన అయింది, మేము ప్రపంచంలో ఎవరు చేయలేం, మేమే చేసినామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుంది. మీరు ఒకవైపు ఏమి ఆ కులగన్న ప్రతులను తగలబెడతారు. ఇంకోటి రిజర్వేషన్ 42% మేము ఇయ్యలేము, ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి 42% కాంగ్రెస్ పార్టీ పక్షంగా ఇస్తాం, బీజేపీ బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండు. మీరు కోరుకున్నది పార్టీ పరంగా ఇయటమా, చట్టం చేసి ఇయటమా? వాళ్ళు అమలు వాళ్ళు హామీ ఇచ్చింది రిజర్వేషన్ ఇస్తామని కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పలే కామారెడ్డి డిక్లరేషన్ లో. ఓకే, ఇప్పుడంతా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, అన్ని తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు. బీసీలను మళ్ళీ ఒకసారి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం ఎడ్డోలు గుడ్డోలు కాదు, ఎర్రోలు కాదు, లేకపోతే అనామకులు కాదు. తెలంగాణ చరిత్ర తెలుసుకుంటే ఇక్కడ తెలంగాణలో భారతదేశంలోనే అనేక పోరాటాలు నడిపినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు ఉంది. అట్లాంటి తెలంగాణ గడ్డను మరోసారి మోసం చేయాలని చూస్తే అందరు చెవులలో పూలు పెట్టాలని చూడడము కరెక్టేనా? పార్టీ పరంగా ఇవ్వడం వేరు, రిజర్వేషన్లు ఒక హక్కుగా ఇవ్వడం వేరు. పార్టీ పరంగా ఇస్తే బిచ్చం వేసినట్టు ఉంటది, రిజర్వేషన్లు ఉంటే ఒక హక్కుగా ఉంటది. రెండోది, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, పార్టీ గుర్తుల మీద జరిగాయి. పార్టీ పరంగా ఎక్కిస్తావు, అంతే కదా? పార్టీ పరంగా ఎక్కిస్తావు. తర్వాత రెండోది, పార్టీ పరంగా ఇస్తావన్న నమ్మకం ఎత్తగలగాల బీసీలకు. దానికి చట్టబద్ధత ఉండదు. ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో పోటీ చేసినప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి బీసీలకు 2 టికెట్లు ఇస్తాం, మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు, 17x2 34 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తాం అన్నారు. ఇచ్చిరా? ఉదయపూర్ డిక్లరేషన్ అనేది ఇచ్చారు అప్పుడు కూడా. అవును, ఉదయపూర్ డిక్లరేషన్, గాంధీ భవన్ రిజల్యూషన్ అన్ని కలిసి వీళ్ళు 19 టికెట్లు ఇచ్చారు. అది కూడా 19 టికెట్లు కూడా ఓల్డ్ సిటీ 6 టికెట్లు ఇచ్చారు, ఓల్డ్ ప్లేస్ స్థానాలు. రాహుల్ గాంధీ నిలబడ్డా, రేవంత్ రెడ్డి నిలబడ్డా గెలవనటువంటి స్థానాలు బీసీలకు ఇచ్చారు. అందుకని 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు 7 ఉన్నారు. ఒకటి. రెండో విషయం, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము 6 టికెట్లు బీసీలకు ఇస్తామన్నారు. బీజేపీ 5 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది, కానీ కాంగ్రెస్ మాత్రమే 3 ఇచ్చింది. ఆ 3లో 2 ఓడిపోయే స్థానాలు ఇచ్చింది, ఒకటే మాత్రం గెలిచింది. అంటే ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు? మొన్న పట్టభద్రుల ఎన్నికలు, ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఇంత బీసీ కులగాన చేసారు, బీసీ వాదం ఎత్తుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఇచ్చారు? నరేందర్ రెడ్డి అంటే ఆయన ఒక విద్యా సంస్థ అధినేతకు వాళ్ళ ఇచ్చేటువంటి డబ్బులు చూసి ఇచ్చారు. మరి బీసీలకు ఇస్తారనే నమ్మకం ఏముంది? 42 ఈ మూడు ఎన్నికలలో ఇయ్యనటువంటి మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమైనా గాంధీ భవన్ కి వెళ్ళి అనౌన్స్ చేసేది ఉందా? ఏమైనా బీఫామ్ ఇచ్చేది ఉందా? మీరు 42% ఇస్తారని గ్యారంటీ ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఈ 3 ఇట్ల దోకా చేసి ఇట్లా మోసం చేసి మళ్ళా అంటే ఎట్లా? ఇంకోటి, కులగణనలో కూడా లోపాలు ఉన్నాయని మీరు ఏదో నిన్న మొత్తం ప్రతులు తగలబెట్టారు. ఏంది ప్రాబ్లం? ఏంది అది? కులగణన లోపభూయిష్టంగా ఉన్నది.
అనేది ఇవాళ ప్రతి అడుగడుగున అన్యాయం చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కులగణన ప్రతి స్టెప్ లో వీళ్ళు చేసేటువంటి ప్రతి స్టెప్ లో అన్యాయం చేశారు. వీళ్ళు చేసినటువంటి కులగణన ఈ పూర్తో రాయిది అనోడట 8తో రాయిదిస్తాను పోయిందట వెంకటకోడు. వీళ్ళు ఇక్కడ ఒక 4 కోట్ల మందిని జనాభా లెక్కలు చేయడం చేత కాదు కానీ దేశమంతా జనాభా లెక్కలు ఇస్తని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి అసలు సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి లేదు. సామాజిక న్యాయం చిత్తశుద్ధి లేడానికి 2 కారణాలు. ఒకటి, ఈ కులగణన తప్పుల తడక చేయడం, బీసీల జనాభా 21 లక్షలు తక్కువ చూపించి అగ్రకులాల జనాభా 16 లక్షలు ఎక్కువ చూపించడం. ఆ తర్వాత రెండోది, ఇప్పుడు తమిళనాడు తరాలో అసెంబ్లీలో చట్టం చేయాలి. అసెంబ్లీలో చట్టం చేస్తే రేపు పార్లమెంట్ ఏమైనా కన్సిడర్ చేస్తుంది. కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. తీర్మానం చేస్తే చట్టం అవుతుందా? తమిళనాడులో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తీర్మానం చేసేదా? కార్యాచరణ ఏంది? ఇప్పుడే తప్పుడు లెక్కలు ఇస్తారు, బీసీలను తక్కువ ఇస్తారు. ఆ 42% దళితానికి రావాలని అనుకున్నా కూడా ఆ 42%కి సంబంధించిన కార్యాచరణ చట్టబద్ధంగా ఉంటది. చివరికి పార్టీ పరంగా ఇస్తా అంటారు. ఎందులో ఇట్లా మోసం చేస్తారు బీసీలను? అధికారం ఇచ్చిరని చెప్పి ఈ విధంగా చేస్తే కరెక్టేనా? బీసీ సమాజం ఊరుకోదు, అగ్గి మండిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీల జీవితాలతో ఆటలాడుతుంది. బీసీలు అంటే తమాషాలు చేస్తుంది. ఇది ప్రజాపాలన పేరుతోటి రాష్ట్రంలో రెడ్ల పాలన మొదలు పెట్టింది. కానీ మీ తాత జాగీర్ ఆ రాష్ట్రం ఏమన్నా 2 కోట్ల మంది బీసీలు ఉంటే 1,60,00,000 మంది చూపిస్తారా? ముస్లిం బీసీలు ముస్లింయేతర బీసీలను అవమానిస్తారా? ఆత్మ ధోరణి దెబ్బతీస్తారా? ఇదేనా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం? మీరు నమ్మించి కేసీఆర్ నియంత్ర పాలనను ఇలా పారదోలాలే, ప్రజాపాలన అంటారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, కులగణన చేస్తామంటారు, 42% రిజర్వేషన్ ఇస్తామంటారు, సామాజిక న్యాయం అంటారు అని చెప్పి మీరు నమ్మినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి మాటలు నమ్మి ఓట్లేసి అధికారులు తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చినాక బీసీల నెత్తి మీద టోపీ పెడతారా? చీరు చింత గడతాం కాంగ్రెస్ పార్టీని ఏమనుకుంటారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వారు చెబుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం అని చెప్పి బీసీ సంఘాలు కూడా బగ్గునంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఒక రకంగా ఇది చీటింగ్ కిందనే చూస్తున్నారు, చీటింగ్ కూడా.